కళ్ళు తిరిగి పడిపోయిన మీనా రోహిణి చెంప పగలగొట్టి నిజం బయట పెట్టిన మాణిక్యం. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో రోహిణి అని టైప్ చేయండి. ఇంకా అంతా కూడా హడావిడిలో ఉంటే ఇంకా విద్య అయితే రోహిణికి విషయం ఎలా అయినా చేరవేయాలి, రోహిణికి విషయం తెలియకపోతే చాలా ప్రమాదమని చెప్పి ఇంకా విద్య ఫోనులు చేసి ఇంకా చిరాకొచ్చి ఎవరూ కూడా రోహిణికి చెప్పడం లేదనుకుంటా. అటు మనోజు చెప్పలేదు, ఇటు మీనా కూడా చెప్పలేదు. పైగా మీనా డెకరేషన్లో ఉన్నాను అని చెప్పింది కదా, సో హడావిడిలో ఉండుంటుంది, అందుకే చెప్పలేదేమో. సరే, నేనే నేరుగా వెళ్ళి రోహిణిని కలిసి నిజం చెప్తాను. ఆ మాణిక్యం కూడా అక్కడే ఉన్నాడు అని చెప్తాను. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఏం చేసినా అదే ఆలోచించుకుంటుంది అని విద్య కాస్త బయలుదేరుతుంది. బయలుదేరేసరికి ఇంకా మీనాను ప్రభావతి అందరి ముందు కించపరిచినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది కదా. మీనా బాధపడుతూ ఉంటుంది. ఏంటి వదిన అలా మాట్లాడతావేంటి అనగానే, మరి ఎలా మాట్లాడాలేంటి? నాకు ఇష్టమైన కోడళ్ళైతే ఇష్టమైనట్టే చెప్తాను తప్ప ఇష్టం లేనప్పుడు ఇష్టం లేనట్టు ఎందుకు చెప్తాను? అయినా నాకు ఉన్నది 2 కోడళ్ళే, నాకు ఉన్నది 2 కొడుకులే. 3 కొడుకులు అని నువ్వనుకుంటున్నావేమో, లోకం అనుకుంటుందేమో, నేను మాత్రం అనుకోవడం లేదు. నా కొడుకు రవి, మనోజ్ అంతే. నా కోడళ్ళు రోహిణి, ఇటు శృతి అంతే. నేను వాళ్ళని కొడుకు కోడలుగా ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి, ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మీ కడుపును పుట్టినవాడు కాదా, మారేటి కొడుకా అని చెప్పనేసరికి, ఏవమ్మో ఏం మాట్లాడుతున్నావు, మారేటి కొడుకేంటి అని చెప్పి పక్క నుంచి సత్యం అంటాడు. సత్యం అనేసరికి, మరి ఏంటండి ఆవిడ ఎందుకు అంత నిష్ఠూరంగా మాట్లాడుతుంది అనగానే, అవన్నీ నీకు అనవసరమమ్మా, పెళ్లి కోసం వచ్చారు, పెళ్లి చూసుకుని వెళ్ళండి. అది కాదు అన్నయ్య గారు అంటూ మాట్లాడేసరికి, ఏంటి కామాక్షి, ఎవరు వీళ్ళు అన్నింట్లోనూ వేలు పెడుతున్నారు, అసలు ఎవరు వీళ్ళు, నిజంగా దూరపు చుట్టాలా, నీకేమన్నా తెలుసా అనగానే, అదేంటండి అలా అంటారు, మన వేలు విడిచిన చుట్టాలు పెళ్లి వెతుక్కుంటూ మరి వస్తే వాళ్ళని ఎలాగైనా మనం గౌరవించేది అంటూ ఇంకా కామాక్షి అంటుంది. కామాక్షి అనేసరికి, మరి వాళ్ళు ఎందుకు సత్యం కుటుంబంలో కలగ చేసుకుంటారు? పైగా ప్రభా మీనాని అనేసి మాట్లాడుతుంటే ఇంకా ప్రభావతిని రెచ్చగొడుతూ మాట్లాడతారెందుకు? వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడం మానేసి ఎందుకు ఇవన్నీను అంటూ మాట్లాడేసరికి, అదే నేను వాళ్ళకి అదే చెప్తున్నాను, మీరు మీ విషయం మాత్రమే చూసుకోండి, మా మా కుటుంబంలోకి కలగ చేసుకోవద్దు అంటూ మాట్లాడేసరికి, ఎవరు కలగ చేసుకుంటే ఏంటి, కలగ చేసుకోకపోతే ఏంటి, దీన్ని ఎప్పుడూ నేను కోడలుగా అంగీకరించను, ఎవరిలోనూ పరిచయం చేయను, నేను అసలు లెక్కలోకే తీసుకోను, అందుకే ఇదంటే నాకు ఇష్టం లేదు అంటూ మాట్లాడేసరికి మీనాకి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. అమ్మ మీనా, మీ అత్తగారి మాటలు ఎప్పుడూ ఇంతే కదా, నువ్వు బాధపడకు అంటూ మాట్లాడేసరికి, ఇంట్లో అయితే పడతాను మామయ్య, నలుగురిలో కూడా ఎలానే మాట్లాడుతుంటే మనసుకు బాధ అనిపించదా? నేను మనిషినే మామయ్య, నాకు మనసుంటుంది. ఇంటి కోసం, ఇంట్లో వాళ్ళ కోసం అంతా నా కుటుంబం అని నేను ఎంతగా తల్లడిల్లిపోతానో మీకు తెలుసు. అలాంటిది నన్ను ఒక పని మనిషి కంటే హీనంగా చూస్తుంటే నాకు మాత్రం బాధ కలగదా ఏంటి అంటూ మీనా మాట్లాడేసరికి, అవును అంకుల్, ఆంటీ చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మీనా వాళ్ళకి డబ్బు లేకపోతే మాత్రం మీనా మనిషి కాదా? అవి అర్థం చేసుకోకుండా ఆంటీ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? పదే పదే ఆంటీ మీనాని తప్పు పడుతూ ఉంటే నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఆంటీని ఏమనాలో, ఎలా విమర్శించాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంటూ శృతి అనేసరికి, ఈలోపు బాలు లోపలికి వస్తాడు. ఏమైంది అని చెప్పనేసరికి, ఏం కాలేదు అని కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. ఏమైంది మీనా, ఏం జరిగింది అనగానే, ఏముంది బాలు, ఎప్పుడు ఆంటీ మీనాని తక్కువ చేసి మాట్లాడతారు కదా, అది ఇంట్లో జరుగుతుంది, ఇప్పుడు నలుగురిలోనూ జరుగుతుంది అనగానే, ఏంటి మీనా, అమ్మ నిన్ను ఏమైనా అన్నదా అనగానే, అవునరా అన్నాను, ఇప్పుడేంటంట,
ఇప్పుడు ఏం చేస్తావు అనేసరికి వదిలేసేయండి, ఇక్కడ పెళ్లి జరుగుతుంది, అసలే ఇక్కడ వీళ్ళంతా సంతోషంగా ఉన్నారు, ఈ సంతోషంలో గొడవ జరగొద్దు అని చెప్పి మాట్లాడడంతో ఇంకా మీనా, ఏంటి నాకు వీడిని నన్నేమో అనొద్దని నువ్వు చెప్తున్నావా, అంటే నువ్వు చెప్తే వీడు ఆగుతాడా, వీడిని బాగా కంట్రోల్లో పెట్టుకున్నావు కదే అంటూ ఇంకా ప్రభావతి నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూనే ఉంటుంది. మాట్లాడేసరికి ఇంకిక్కడ రోహిణి కూడా, ఎందుకు ఇక్కడ గొడవ చేయడం, మీనా వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడి నుంచి, ఇక్కడే ఉండడం ఎందుకు అంటూ మాట్లాడడంతో, ఏం మాట్లాడుతున్నావు శృతి, ఏం మాట్లాడుతున్నావు రోహిణి, ఆంటీ మాటలు అంటున్నా కానీ పట్టించుకోకుండా నన్ను కాదలే అంటూ మాట్లాడిందని పట్టించుకోకుండా వెళ్ళిపోమని చెప్తున్నావా, ఎంత బాగా చెప్తున్నావో అని చెప్పనేసరికి మరి నేనేం చేయాలి శృతి, ఆంటీ అంటుంటే నేనేం చేయాలి, నేను సైలెంట్గానే ఊరుకున్నాను కదా, ఆంటీ మాటలు అంటూనే ఉన్నారు, పాపం మీనా బాధపడుతుందని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను అంటూ ప్రభావతి వంక చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది రోహిణి అయితే. ఇంక ఇలా ఉండగానే మీనా సడన్గా అప్పటి వరకు టిఫిన్ అది ఏమీ చేయకుండా తెల్లవారుజాము నుంచి కూడా డెకరేషన్ చేస్తూ ఉంది కదా, బాలు వాళ్ళైతే వెళ్ళి తిన్నారు, శృతి కూడా వెళ్ళి ఆకలి కాకలేక తినేస్తుంది. మీనా డెకరేషన్ చేస్తుంది కదా, నువ్వు వెళ్ళి తినేసే, నేను తర్వాత తింటాను అని చెప్తుంది మీనా. సో మీనా టిఫిన్ చేయకుండా ఉండడంతో ఇంకా ఒక్కసారిగా అలా మాట్లాడుతూ ప్రభావతి అన్న మాటలన్నీ కూడా పట్టించుకుని బాధపడుతూ ఉంది కదా. బాలు ప్రభావతితో మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు సడన్గా మీనా కళ్ళు తిరిగి పడిపోబోయేసరికి పట్టుకుంటాడు. పట్టుకోవడంతో మీనా అని చెప్పాను కానీ ఏమైంది బాలు, ఏం జరిగింది అనగాని అదే అర్థం కావట్లేదు, రే రంగా మీనా ఈ కళ్ళు తిరిగి పడిపోయిందిరా అంటూ మాట్లాడేసరికి, ఉండ్రా నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, డాక్టర్ని పిలిపిస్తాను, ఇక్కడే కళ్యాణ మండపం పక్కనే, ఒక్క నిమిషం అని గబగబా రంగా బయటికి వెళ్ళి ఫోన్ చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండేసరికి ఈలోపు అప్పటి వరకు బయట జనాలందరూ ఉన్నారు కదా, ఇంకా ప్రభావతి కుటుంబం అంతా ఆ రూమ్లోనే ఉంది కదా. సో ఇంకా మాణిక్యం కాస్త అన్నయ్య గారు అనుకుంటూ వస్తారు. ఏమైంది అన్నయ్య గారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు అనగానే, నా స్నేహితుడు కోడలు కళ్ళు తిరిగి పడిపోయింది, అందుకే డాక్టర్కి ఫోన్ చేస్తున్నాను అనేసరికి, ఓ అవునా, ఫోన్ చేయండి అనేసరికి డాక్టర్కి చెప్పడంతో మధుర కళ్యాణ మండపంలోనే అనగానే ఇంకా డాక్టర్ కాస్త బయలుదేరేసరికి డాక్టర్ని తీసుకుని రంగా లోపలికి వెళ్తాడు. రంగాతో పాటు మాణిక్యం కూడా ఎవరో అని అనుకుంటాడు కానీ ప్రభావతి కుటుంబం అని అనుకోలేదు కదా, ఎందుకంటే తెలియదు కదా తనకి. సో అనుకోకుండానే రంగాతో పాటు వీళ్ళందరినీ డాక్టర్ రంగాన్ని తీసుకొస్తాడు. వెనకాల మాణిక్యం వచ్చి చూసేసరికి బాలు కనిపిస్తూ ఉంటాడు. బాలు సత్యం అందరూ కూడా కనిపిస్తూ ఉంటారు. కింద పడిపోయింది ఎవరా అని చూసేసరికి మీనా. మొత్తం అందరూ కూడా చూస్తూ ఉంటారు. మీనాను బాలు ఒడిలోనే వేసుకుని అలా కూర్చునిపోయి ఉండేసరికి అందరిలోనూ ఎవరికి వాళ్ళు అందరూ మీనా వంక చూస్తుంటే బాలు ఎందుకో వెనక్కి తిరిగి చూసేసరికి మాణిక్యం కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. అదేంటి మాణిక్యంలా ఉన్నాడే అనుకుంటూ ఇంకా మాణిక్యాన్ని బాలు చూస్తాడు, బాలుని మాణిక్యం చూసేసరికి డబ్బడమ్మ ఇలా రా అని చెప్పాను కానీ మీనాని కాస్త శృతికి అప్పగించి బాలు గబ్బగబ్బా బయటికి వెళ్ళేసరికి ఇంకా చుట్టూ చూస్తూ ఉంటాడు, ఎందుకంటే కళ్యాణ మండపంలో కనిపించాడు కదా. చూస్తూ ఉండేసరికి గబగబా వంటగదిలోకి వెళ్తూ ఉండడం చూస్తాడు. లాంచి చూశాడు కదా, సో వెళ్తూ ఉండడం చూసి గబగబా వెళ్ళి డోర్ ఇలా ఓపెన్ చేయడంతో అటు తిరిగి వాళ్ళ మనుషులతో ఎవరితో మాట్లాడుతున్నట్టుగా ఉండడంతో వెనకాలే వెళ్ళి పాలు భుజం మీద చేయి వేసి ఇలా తన వైపు తెప్పుకునేసరికి ఎదురుగుండా కనిపిస్తాడు మాణిక్యమైతే. మాణిక్యాన్ని చూడడంతో నువ్వేంటి మేకమామ ఎక్కడున్నావు అని చెప్పి మాట్లాడుతుండగానే ఈలోపు పెళ్ళికొడుకు వాడున్నాడు కదా కిషోరు, వాళ్ళమ్మ రే తమ్ముడు అనుకుంటూ వచ్చేసరికి తమ్ముడు అంటున్నారేంటి అనగానే, అతనే మా తమ్ముడండి, పెళ్ళికొడుకు వాళ్ళ మేనమామ తనే అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు.
పెళ్లి కొడుకు మేనమామ అనగానే, అవును బాబు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు లేవు కదా, మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడింది కూడా తనే అని చెప్పనేసరికి, ఓ రంగమామకి కామాక్షి అత్తకి మేకమామ ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి ఇప్పుడు ఎలా అతన్ని చూసినా గుర్తుపట్టలేదన్నమాట అని చెప్పి, సార్ మీతో మాట్లాడాలి, కొంచెం బయటకు వస్తారా అని వాళ్ళ అక్క ఉంది కదా, మరి అక్కడ రూడ్గా ప్రవర్తించకూడదు కదా. సో బయటికి తీసుకొచ్చిన తర్వాత, నేనెవరో మీకు బాగా తెలుసు కదా అనగాని, ఎవరు బాబు నువ్వు అనగాని చెంప పగల కొడతాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను ఎవరనేది ఏంటో మీకు బాగా గుర్తొస్తుంది రండి అంటూ ఇంకా తన చేతిని పట్టుకుని గబగబా తీసుకొస్తూ ఉంటాడు. ఈ లోపు అప్పుడే అక్కడికి కళ్యాణ మండపంలోకి విద్య వస్తుంది. విద్య వచ్చేసరికి ఎప్పుడైతే బాలు వీడిని చేయి పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడో విద్య చూస్తుంది. అన్నంత పని అయిపోయిందా అనుకున్నాను, అయిపోతుందని. ఇంకా రోహిణిని కాపాడడం ఎవ్వరి వల్ల కాదు, నా వల్ల అయితే అస్సలు కానే కాదు. నేనైతే ఏం చేయలేను, రోహిణి పని అయిపోయినట్టే. నేను ఎంతగానో రోహిణిని కాపాడదామో అని ప్రయత్నిద్దామో అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను ఏం చేయలేను, కాపాడే ప్రయత్నం నేను చేయలేను అని చెప్పి ఇంకా విద్య కాస్త అనుకునేసరికి ఇంక ఇక్కడ మీనాను చూస్తున్నాడు కదా డాక్టరు, చూసి ఒక ఇంజెక్షన్ చేయడంతో మీనా నార్మల్గా లేచి కూర్చుంటుంది. తను నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయిందంతే. ఉదయం నుంచి ఏమీ తినక గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయాయి. వెంటనే తనకి టిఫిన్ పెట్టించి ఈ టాబ్లెట్లు వేయండి, సరిపోతుంది, సెట్ అయిపోతుంది అనగాని, చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి ఇంకా డబ్బులు ఇవ్వబోతూ ఉంటే, నేను ఇస్తానులేరా అంటూ రంగ కాస్త గబగబా బయటికి తీసుకొస్తాడు. రంగ ఇలా డాక్టర్ని బయటికి తీసుకురావడంతో ఇంకా తనని తీసుకుని ఎవరిని మేకమామని మాణిక్యాన్ని తీసుకుని బాలు లోపలికి వస్తాడు. ఏంట్రా బాలు, అతన్ని చేయి పట్టుకుని అలా లాక్కొస్తున్నావేంటి, ఆయనెవరో నీకు తెలుసా, పెళ్లి కొడుకు వాళ్ళ మేనమామ మన ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం గురించి మాట్లాడింది అతనే అనగానే, ఈయన ఎవరో నీకు ఇంకొకరు కూడా తెలుస్తుంది రా మామ లోపలికి అనగానే, సరే డాక్టర్ అని డాక్టర్కి డబ్బులు ఇచ్చేసి అందరూ లోపలికి వస్తారు. లోపలికి వచ్చి ఆయన్ని కాస్త ఇలా ఒక తోపు తోయడంతో మిడిల్లోకి వస్తాడు. రావడంతో రోహిణి చూసి షాక్ అయిపోతుంది. షాక్ అయిపోవడంతో, ఇదేంటి ఈయన దొరికేయడమేంటి, కొంపతీసి ఇదే పెళ్ళికి వచ్చాడా లేక ఆయన కూడా ఇదే పెళ్ళా అనుకుంటూ ఉండగానే విద్య జాయిగా వాళ్ళ మధ్యలోంచి రోహిణి పక్కకు వెళ్ళి, నువ్వు వచ్చింది వీళ్ళ మేనల్లుడి పెళ్ళికి, సుందరి ప్రేమించింది ఎవరినో కాదు వీళ్ళ మేనల్లుడినే అని చెప్పి ఇంకా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అయితే ఏంటి పార్లలమ్మ, ఏంటి కుక్కిన పెళ్ళిలా అలా సైలెంట్గా ఉంటావేంటి, మీ మలేషియా మామ వచ్చాడు అనేసరికి, మలేషియా మామ ఏంట్రా, అతను పెళ్ళికొడుకు వాళ్ళ మేనమామ కదా, మలేషియా మామ ఏంటి అనగానే, ఇన్ని రోజులు మీకు తెలియదులే రంగమ్మామ, ఎందుకంటే ఇన్ని రోజులు మలేషియా నుంచి మేనమామ వచ్చాడు వెళ్ళాడు అంటూ ఏదో వచ్చింది కదా, ఆ మలేషియా నుంచి వచ్చిన మేకమామ ఈయనే. అదేంటి, ఈయన పెళ్ళికొడుకు మేనమామ అయితే మరి రోహిణికి మామయ్య ఎలా అయ్యాడు, ఏ రకంగా అయ్యాడు అని చెప్పనేసరికి, ఏంటి మామయ్య, ఏంటి నువ్వు సెకండ్ ఫ్యామిలీని కూడా మెయింటైన్ చేస్తున్నావా, నీకు 2 ఫ్యామిలీలు ఉన్నాయా, అక్కడ అత్త ఏమైపోవాలి, అక్కడ అత్తని కాదని ఇక్కడ మరొకరిని పెళ్లి చేసుకున్నావా అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి, నేను మరొకరిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పాను. కానీ అదే మామయ్య, నీ భార్య మలేషియాలో ఉంటే మరి ఇక్కడ నువ్వు పెళ్లి కొడుక్కి మేనమామ ఎలా అయ్యావు అంటే, వేరే అతన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావా మామయ్య, తప్పు చేసావా, నువ్వు మోసం చేస్తున్నావా, అస్తమాను ఇండియా వస్తాను అనేది ఇందుకోసమేనా, ఇక్కడ నీకు మరొక ఫ్యామిలీ ఉందా అంటూ మాట్లాడేసరికి రోహిణి చెంప పగలగొడతాడు. ఇంకా మాణిక్యమైతే, ఏంటమ్మాయి, నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నావేంటి, అసలు ఏమనుకుంటున్నావు అనగానే, ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అస్సలు అర్థం కావట్లేదు, సరిగ్గా స్పష్టంగా చెప్పకపోతే మాత్రం నేనెవ్వరిని ఊరుకోను అంటూ ఇంకా ప్రభావతి అనేసరికి, చూడు ప్రభావతమ్మ, నీ కళ్ళు ఇప్పటి వరకు మూసుకుపోయి ఉన్నాయేమో, ఇప్పుడు బాగా తెరుచుకుంటాయి. ఎందుకంటే పార్లలమ్మకు మలేషియాలో మేనమామ లేడు, అసలు తనకు మేనమామే లేడు కదా, చెప్పండి మాణిక్యం అని చెప్పనేసరికి, అవును ప్రభావతి గారు, నన్ను క్షమించండి, నిజానికి నేను రోహిణి వాళ్ళ మేనమామను కాదు,
రోహిణికి నాకు ఎలాంటి రిలేషన్ లేదు. నేను మటన్ షాపు నడుపుకుంటూ ఉంటాను. నాకు సినిమాలంటే జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాలని ఎప్పటి నుంచో ఆశ. నాటకాలు వేయడం అవన్నీ నాకు ఇష్టం. అలాగే ఉండగా ఒకరోజు విద్య ఇంగో ఈ అమ్మాయి రోహిణి ఇద్దరు కూడా వచ్చారు. ఇలా వచ్చి పలానా సినిమాలో ఆడిషన్ అంటూ చెప్పుకొని అబద్ధాలు చెప్పి మోసం చేశారు. నేను అది నిజమే అని నమ్మి నేను మీ అత్తవారింటికి వచ్చాను. వచ్చి అక్కడ మీ అందరి ముందు నటించి మీ పెర్ఫార్మెన్స్లందరి ముందు నా పెర్ఫార్మెన్సే బాగుండాలని మరి కొంచెం ఎక్కువ నటించి నేను అందరి మెప్పును పొందాను అని ఎంతగానో సంతోషపడ్డాను. అక్కడే ఉంటే ఎక్కడ నా గుట్టు బయట పడిపోతుందో. నేను వేషం వేయడానికి వచ్చాను అంటే మీరందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అని నాకు తెలీదు. మీరందరూ కూడా జూనియర్ ఆర్టిస్టులనే చెప్పింది. సో అందుకని నా పెర్ఫార్మెన్స్ అంటూ నేను ఎక్కడ బయట పడిపోతే తనకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందోనన్న ఉద్దేశంతో రోహిణి నన్ను అక్కడి నుంచి పంపించింది. పంపించిన తర్వాత మరొకసారి మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా నాకు అర్థమైంది. అక్కడ చూసిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు అంటే మీరు నిజంగా రియల్ లైఫ్ ఫ్యామిలీ అని అర్థమైంది. మీ కుటుంబాన్ని మొత్తం రోహిణి మోసం చేస్తుందని అర్థమైంది. కానీ ఒక ఆడపిల్ల ఇంత పెద్ద మోసం చేస్తుందంటే ఏ కారణం చేత ఎందువల్ల ఇంత పెద్ద మోసం చేస్తుంది అన్న విషయాన్ని నేను ఆరా తీయబోతే తను నాకు ఏ నిజం చెప్పలేదు. కానీ తను ఒక ఆడపిల్ల కాబట్టి ఇంత రిస్క్ చేస్తుంది కాబట్టి ఎప్పుడు రావాలనుకున్నా అప్పుడు వచ్చి నేను వాళ్ళకి అనుమానం లేకుండా నటిస్తాను అని చెప్పాను. ఒక ఆడపిల్లకి ఈ రకంగా అయినా సహాయం చెయ్యొచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా అలాగే నేను తనకి ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి కూడా మలేషియా నుంచి వచ్చిన మేనమామలాగే తన ముందు నేను కనిపించాను, తన ముందు నేను ఉన్నాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. అంటే నువ్వు రోహిణి వాళ్ళ మేనమామ కాదా అనగానే కాదు, నేను రోహిణికి ఏమీ కాదు, ఏమీ కాని వాడిని అంటూ ఇంకా మాణిక్యం కాస్త చెప్పడంతో ఇంకొక్కసారిగా రోహిణి వైపు చాలా కోపంగా చూస్తుంది. రోహిణి అప్పటికే ఏం చేయాలో ఎలా రియాక్ట్ కావాలో ఏమీ అర్థం కాక బుర్ర పీక్కుంటూ తన టెన్షన్లో తను ఉంటూ ఆ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాని రోహిణికి పదే పదే ఇంకా అదే టెన్షన్గా కనిపించేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా రోహిణి అది కాదత్తయ్య అని చెప్పాను. కానీ రోహిణి చెంప పగలగొడుతుంది. ఇంకా ప్రభావతి అయితే ఆల్రెడీ మాణిక్యం చెంప మీద కొట్టే కదా విషయాన్ని బయట పెట్టాడు. ఎందుకంటే తన క్యారెక్టర్ మీద తన ఫ్యామిలీ మీద నిందలు వేస్తుంటే అంతకు మించి రోహిణిని కాపాడవలసిన అవసరం తనకేముంది? పైగా ఇక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ నిజం బయట పెట్టకపోతే పెళ్ళి ఆగిపోయే పరిస్థితి కూడా ఎదురవుతుంది కదా. పైగా తన మేనల్లుడు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. వాణ్ణి బాధ పెట్టడం ఏంటి? ఎవరి కోసమో? చిన్నప్పటి నుంచి కన్న కొడుకులా పెంచుకున్న వాడి గొప్ప, మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారా? చిన్నప్పటి నుంచి పెంచుకున్న వాళ్ళకి కదా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అందుకని నిజాలన్నీ బయట పెట్టేసేసరికి రోహిణికి కృతజ్ఞత లేకుండా నిజమంతా బయట పెట్టేశాడు అంటూ మనసులో తిట్టుకుంటుంది. తిట్టుకునేసరికి ప్రభావతి కాస్త ఇంకా రోహిణి ఆ చెంప ఈ చెంప వాయిగొడుతుంది. ప్రభా, మనం పెళ్లిలో ఉన్నాం, ఆ విషయం మర్చిపోవద్దు. ఏమున్నా ఏం చేసుకున్నా ఇంటికి వెళ్ళాక మనం చేసుకోవడం మంచిది. ఈ పెళ్లిలో మనం ఇంతకు మించి రియాక్ట్ అయితే బాగోదు, అర్థమవుతుందా అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అండి అని చెప్పాను. కానీ ప్రభా, రంగా నా ప్రాణ స్నేహితుడు, ఆ విషయం నీకు తెలుసు. వాడు కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి వాడి తమ్ముడు కూతుర్ని తన కూతురుగా చూసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు తను ఎంతో సంతోషంగా కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి ఇష్టపడతాడు. మనం ఇప్పుడు వాడిని ఇబ్బంది పెట్టకూడదు. వాడిని ఇబ్బంది పెట్టడం వల్ల మనం చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళని అనవసరంగా పెళ్లికి పిలిచానే అనే భావన వాడికి కలగకుండా ఉండాలి అంటే ఎలా వచ్చామో అలానే సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. అదే వాడికి మంచిది అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి
అవునమ్మా, కొంచెం సైలెంట్గా ఉంటే మంచిది అని మనోజ్ కూడా అంటాడు. ఎందుకంటే అప్పటికి మనోజ్కి కోపం వస్తుంది, కానీ కోపాన్ని అణకు తొక్కోవాలి. అక్కడ కోపం ప్రదర్శిస్తే కుదరదు కదా. సో అందుకని ఇక కోపాన్ని ఆపుకుని ప్రభావతిని బయటకు తీసుకుని వెళ్ళమని చెప్తారు. సత్యం ప్రభావతిని బయటకు తీసుకుని వస్తాడు. వచ్చేసరికి ఒక చోట కూర్చొని చాలా కోపంతో, మామూలుగానే 45 లక్షల విషయంలోనే ఇంత పెద్ద అబద్ధం ఆడిందని రోహిణిని చితకమతక చింతకాయ పచ్చడి చేసింది ప్రభావతి. మరి ఇప్పుడు ఏకంగా మలేషియా మామే లేడని చెప్పింది. ఇంతకీ తండ్రి ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఇప్పటి వరకు తండ్రి గురించి చెప్పినవన్నీ నిజాలో అబద్ధాలో అవి కూడా తెలియదు. మరి ఇన్ని తెలియని రోహిణి ఇంత పెద్ద మోసం, ఇంత పెద్ద అబద్ధం ఆడేసింది అని ప్రభావతి అనుకుంది కదా. మరి ఇప్పుడు ప్రభావతి రోహిణి విషయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక కోపంతోనే సోఫా మీద కూర్చొని తన పిడికిల్ని బిగించుకుని కోపాన్ని పంటి కింద అనగ కొట్టుకుంటుంది. ఎందుకంటే ప్రభావతికి మామూలుగానే రోహిణి విషయంలో ఏదైనా చేసినా అటు తిప్పి ఇటు తిప్పి ప్రభావతికే వస్తాయి. ఎందుకంటే ప్రభావతి కదా ఏరుకోరి రోహిణిని ఇంటి కోడలుగా తీసుకొచ్చింది. సో ఏదన్నా సరే ప్రభావతిని అంటారు చివరికి వచ్చేసరికి. సో అందుకని ప్రభావతిని ఎవరు వేలెత్తి చూపించకూడదు అన్న ఉద్దేశంతో ప్రభావతి ముందే రియాక్ట్ అయిపోతుంది. కాబట్టి ఇంకా ప్రభావతి కాస్త కోపాన్ని అలా కొట్టుకునేసరికి, ప్రభా ఏదైనా ఇంటికి వెళ్ళిన తర్వాత అని చెప్పాను, ఇంటికి వెళ్ళాక తేల్చుకుందాం. అప్పుడు నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటావో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. ఎందుకంటే మనోజ్ని రోహిణి నా కొడుకు నా కోడలు అంటూ నెత్తిని పెట్టుకుని చూసుకుంటావు కదా. వాళ్ళు ఏం తప్పులు చేసినా ఎన్ని ఒప్పులు చేసినా వాళ్ళదే కరెక్ట్ అంటూ వాళ్ళ మార్గంలోనే దూసుకుని వెళ్ళిపోతావు కదా నువ్వు. సో అందుకని ఇంటికి వెళ్ళాకనే అన్నీ తేల్చుకో. ఇప్పుడు నువ్వు ఏమీ తేల్చుకోవాల్సిన పని లేదు, సైలెంట్గా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి మాట్లాడేసరికి సరేనని ఇంకా చాలా కూల్గా రోహిణి అయితే ప్రభావతి అయితే సైలెంట్ అయిపోతుంది. ఇంకా విద్య రోహిణి ఇద్దరు పక్క పక్క చేరి, ఈ విషయం నీకు చెప్పడానికేనే ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ సైలెంట్లో పెట్టుకుని సచ్చావు. నేను మాణిక్యం ఏ పెళ్ళిలైతే ఉన్నాడో అదే పెళ్ళికే నువ్వు వెళ్ళావు, వీళ్ళు ఒక్కటే అని చెప్దామని ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మనోజ్కి చేశాను. ఆ సమయంలో నీ మొగుడు తింటూ ఉన్నట్టున్నాడు, డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక రోహిణి ఎక్కడో ఉంది అని చెప్పాడు. మీనాకి ఫోన్ చేశాను, మీనా కూడా ఆ సమయంలో నాకు హ్యాండ్ ఇచ్చింది. నేను వర్క్ చేస్తున్నాను, ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాను, బిజీగా ఉన్నాను, వెళ్ళి చెప్తాను అని చెప్పింది. వచ్చేసరికి చెప్పిందో లేదో అనగానే చెప్దామని వచ్చి ఉంటుంది. మా అత్తగారు పెంట గొడవ పెట్టింది కదా మీనాని తక్కువ చేసి మాట్లాడి. ఆ గొడవలో మీనా చెప్పలేదు. మీనా కళ్ళు తిరిగి ఎప్పుడైతే పడిపోయిందో మీనాను చూడడం కోసం ఈ మాణిక్యం వచ్చాడు. మా కుటుంబం అని వాడికి తెలియదు కదా, అయినా వాళ్ళని వీళ్ళని అనుకోవడం ఎందుకు? తప్పు నాదే కదా, నేనే కదా తప్పు చేశాను, నా తప్పు వల్లే కదా ఇదంతా జరిగింది. నేను అబద్ధాలు చెప్పకుండా ఉండుంటే ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చేది కాదు కదా అంటూ ఇంకా ఎంతగానో రోహిణి బాధపడుతూ ఉంటుంది. ఏమనుకున్నా ఏం లాభం, అయిపోయిందే. ఇప్పుడు నువ్వు మలేషియా మామయ్య అంటూ చెప్పింది అబద్ధం అన్న విషయం బయట పడిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం పడబోతుందో. నిజంగా మీ నాన్న మలేషియాలో ఉన్నాడా లేదా అని ఎంక్వైరీ మొదలు పెడితే అదేం చేస్తావే, అదేలా చేయగలవు అనగానే, ఎంక్వైరీ పెట్టడానికి మలేషియాలో ఎవరు తెలుసని వీళ్ళకి, అవేమీ చెయ్యరు అనగానే, నేనే నిజం చెప్పాలి నోటితోటి అనగానే, మరి ఇప్పుడు ఇవి ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటావే, మలేషియా మామయ్య అనే నాటకం నుంచి ఎలా బయటపడతావు, మీ అత్తయ్యకై నీ మీద కోపం లేకుండా ఎలా చూసుకుంటావే అనగానే, దానికి నాకు ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన ప్రకారమే నేను నడుచుకుంటాను అని చెప్పి మీనా కాస్త రోహిణి కాస్త విద్యతో చెప్తుంది. మరి ఇంతకీ రోహిణికి వచ్చిన ఆలోచన ఏంటి? మరి ప్రభావతి దగ్గర తన ఆటలు సాగుతాయా? రోహిణి చెప్పిన సమాధానంతో ప్రభావతి ఓకే నువ్వు కరెక్ట్గానే చేసావంటూ కాంప్రమైజ్ అవుతుందా, కూల్ అవుతుందా?
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.